లేబర్ కోడ్లను ప్రభుత్వం అమలు చేయవద్దంటూ పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లేబర్ కోడ్ అమలు చేయడం వల్ల కార్మికులు ఇబ్బంది పడతారని నాయకులు అన్నారు. తెనాలి డివిజన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. కార్మికులను ఇబ్బంది పెట్టే లేబర్ కోడ్ను అమలు చేయవద్దని, రద్దయిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధ కార్మిక హక్కులు కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ, బ్రిటిష్ హయాంలోనే కార్మికులు ఆందోళన చేసి పోరాటం చేసి కార్మిక చట్టాన్ని సాధించుకున్నారని చెప్పారు. ఆ చట్టాన్ని పక్కన పెట్టి లేబర్ కోడ్ తీసుకువచ్చి కార్మికులు అడిగే హక్కు లేకుండా చేసే విధానాన్ని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని వారు మండిపడ్డారు. కార్మికుడు 8 గంటల వరకే పనిచేయాలని ఆనాడే చట్టంలో ఉందని, దాని స్థానంలో లేబర్ కోడ్ను అమలు చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలి, బాబు ప్రసాద్, ఎం వెంకటేశ్వర్లు, ఎం సుధాకర్, పద్మ, వెలుగు లక్ష్మీనారాయణ, మండ్రు మరియమ్మ, కంచర్ల సుశీల, పి జయలక్ష్మి, సుభద్ర, వై అంజి, టి గోపి, జి వెంకట సుబ్బయ్య, సిహెచ్ శేషగిరిరావు, కె వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, పి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలు ఉండటం వలన ఈ దేశంలోని పారిశ్రామికవేత్తలు, విదేశీ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి సంసిద్ధం కావట్లేదు. అందుకని ఉన్న చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి 1921, 22 ఈ 2 సంవత్సరాలు కరోనా కాలంలో కేంద్ర పార్లమెంటు 29 చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడుండేటువంటి కార్మిక సంఘాలు బతికి పట్టడానికి వీల్లేదు, ఇప్పుడుండేటువంటి హక్కులు ఏవి లేవు, పని గంటలు అనేటువంటివి లేవు, వారాంతపు సెలవు అనేటువంటి ఉండదు, నిర్దిష్టమైనటువంటి కనీస వేతనాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే కార్మికులందరూ కట్టు బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితి. ఈ 4 లేబర్ కోడ్లని ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని చేపట్టాం. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలని కూడా 8 గంటలు పని చేస్తే 8 గంటలు విశ్రాంతి కావాలి, 8 గంటలు నిద్రపోవాలి అని చెప్పి 24 గంటలు లెక్కలు వేసి 8 గంటల పని విధానం అనేది వచ్చింది. ఆ 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం పనిచేస్తుంది. దురదృష్టకరమైన అంశం ఏంటంటే, గతంలో పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, ఆనాడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఈలో కూడా అదే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఆనాడు ఈ బిల్లు మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడైనా సరే పార్లమెంట్లో ప్రారంభం కాకపోతే పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్లో గట్టిగా ఈ కోడ్లు రద్దు చేయాలని చెప్పి